సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత ఈరోజు 438వ పేజీలోని 31వ అధ్యాయం 1వ ఓవి నుంచి ఈరోజు మొదలు పెడుతున్నాము. 31వ అధ్యాయం ప్రారంభం. ఇక్కడ ఈ ఫోటోలోని డయాగ్రామ్స్ అన్నీ కూడా దీనిలో సాయిబాబా యొక్క లీలలో విశేషాల గురించి తెలియజేస్తూ ఉన్నవి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో సప్తశృంగీదేవి భక్తుని కథ, సాయిబాబా మాధవరావు మొక్కును తీర్చడం, కుషాల్ సేటుకు రామ్లాల్కు స్వప్నంలో దర్శనమిచ్చిన విషయం మరియు రామ్లాల్ను బాబా తమ సమాధి వరకు తమ వద్ద ఉంచేసుకోవడం గురించి చెప్పబడింది. అంతకంటే అపూర్వమైన పుస్తక కథను శ్రోతలు అత్యంత శ్రద్ధగా వినండి. ఒక సన్యాసి మానస సరోవరానికి బయలుదేరి ఎలా బాబా వద్ద ముక్తి పొందాడు. బాబా మాన్కరు, నూల్కరు, మేఘా కోరికలను కూడా తీర్చారు. మానవులకే కాక క్రూర మృగమైన ఒక పులికి బాబా తమ పాదాల వద్ద చోటిచ్చారు. ఈ కథలు అతి విస్తారమైనవి. గ్రంథం చాలా పెద్దదైపోతుంది కనుక ఆత్మోద్ధరణకు సాధనమైన కథా సారాన్ని సంక్షిప్తంగా చెప్తాను. అంతిమ సమయంలో మనసు ఎలా ఉంటే ప్రాణులకు గతి కూడా అట్లే లభిస్తుంది. కీటకం భయంతో భ్రమరమైపోతుంది. జడభరతుడు జింక పైన ప్రీతితో జింకగా జన్మించాడు. అంతిమ సమయంలో ధ్యానించిన రూపమే పునర్జన్మలో కలుగుతుంది. భగవంతుని చరణాలలో మనసు లీనమైతే జన్మరాహిత్యం. ఈ కారణం వల్లనే నామస్మరణ అభ్యాసాన్ని చేయించడం. చివరి సమయంలో కలవరపాటు లేకుండా దేవుడు గుర్తు ఉండాలని జనమంతా జాగరూకతగా ఉండి చివరి సమయంలో నిద్రపోతే చివరకు బ్రతుకు వ్యర్థమైపోతుంది. అందుకోసం సత్సంగం చేయాలి. భావార్థులైన భక్తులు తమ ప్రాణాలను సత్పురుషులకు అప్పచెప్తారు. కారణం వారికి జీవుల గతి నిర్గతి బాగా తెలిసి ఉంటుంది. చివరి సమయంలో తోడు వారే కనుక ఈ విషయంలో సాయి సమక్షంలో జరిగిన ఒక మధురమైన కథా వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు సాయి యొక్క భక్తవాత్సల్యత అర్థమవుతుంది. ఎక్కడి మద్రాసు, ఎక్కడి షిరిడి, మిట్ట ప్రదేశంలోని మానస సరోవరం ఎక్కడ? భక్తులకు సమయం వచ్చినప్పుడు సాయిబాబా వారిని తమ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఒకసారి విజయానంద్ అనే ఒక సన్యాసి మద్రాసు నుండి మహా ఉల్లాసంగా మానస సరోవరానికి బయలుదేరాడు. ఒక జపాను ప్రయాణికుని వద్ద మానస సరోవరం యొక్క పటాన్ని చూసి మానస సరోవరాన్ని దర్శించాలని నిశ్చయించుకున్నాడు. దారిలో షిరిడి గ్రామం బాబా యొక్క మహిమను విని దర్శనం చేసుకోవాలనే కోరికతో వారి స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. సాయి మహారాజు గొప్ప మహాత్ములు, కీర్తి ప్రతిష్టలు కలవారు, జగద్విఖ్యాతి చెందినవారు అని విని వారి దర్శనాభిలాషతో మార్గంలో వెళ్తూ ఆగాడు. అప్పుడు షిరిడిలో హరిద్వారపు సోమదేవస్వామి ఉన్నారు. వేలు భక్త సమూహంతో సహజంగా కలుసుకున్నారు. సన్యాసి స్వామిని మానస సరోవరం ఎంత దూరాన ఉందని ప్రశ్నించగా గంగోత్రికి పైన 500 మైళ్ళ దూరాన ఉన్నదని స్వామి చెప్పారు. అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుందని, ప్రతి 50 కోసుల దూరానికి భాష మారుతుంటుందని, భూటాన్ వాస్తవ్యులు అనుమానాలతో పరదేశీయులను చాలా పీడిస్తారని చెప్పాడు. స్వామి మాటలను విని సన్యాసి బాధపడ్డాడు. అతని మనసు వికలమైంది. చింతలో మునిగిపోయాడు. సన్యాసి సాయిబాబా దర్శనం చేసుకొని వారి చరణాలకు సాష్టాంగం పడ్డాడు. అతని మనసు ప్రసన్నమైంది. ఆసనం వేసుకుని కూర్చున్నాడు. తర్వాతి ఓవి నుంచి మరొక వీడియోలో చదువుకుందాం. జై సాయినాథ్ మహారాజ్ की जय. లోకా సమస్తాం సుఖినో భవంతు.